హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ తెలుసుకుందాం. ఏంటి అంటే మన నోటి ఆరోగ్యం మన జనరల్ హెల్త్ పైన ఏ రకంగా ఎఫెక్ట్ చూపిస్తుంది, ఏమైనా జనరల్ హెల్త్ రిలేషన్స్ని మనం నోటిని బట్టి తొందరగా డయాగ్నోస్ చేయొచ్చా లేదా, దానివల్ల మనకు ఉపయోగాలు ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. బై ద వే, నేను డాక్టర్ చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మాకు 5 సెంటర్స్ ఉన్నాయి: కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ, బంజారాహిల్స్ అండ్ కొంపల్లి. టాపిక్లోకి వెళ్ళిపోతే, ఈ మధ్యన మామూలుగా ఈ డెంటిస్ట్రీకి వచ్చేసరికి ఏం జరుగుతుంది అని అంటే, డెంటిస్ట్రీ అనేది చాలా సఫరింగ్తో కూడుకున్నది. అంటే ఏ ట్రీట్మెంట్ చేసినా చాలాసార్లు రావాలి, చాలా పెయిన్తో కూడుకున్నది. ప్లస్ అది అందులో కాకుండా మనం ట్రీట్మెంట్ నోట్లో చేయడం జరుగుతుంది. నోట్లో చేసినంతసేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. లేదు, మనం మాట్లాడాలంటే కూడా నోట్లోనే జరుగుతుంటుంది కాబట్టి కొంచెం డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. బట్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ని ఒక మంచి ఫీల్ తోటి ఎలా ఇవ్వడం జరుగుతుంది అనేది మేము చేసే ప్రాక్టీసు. కాకపోతే ఇలాంటి భయాలతోటి చాలామంది డెంటల్ హాస్పిటల్కి రావడం అనేది చాలా వరకు తగ్గిస్తారు. అత్యవసర పరిస్థితి అయితేనే వస్తారు. కాకపోతే దీని ఎఫెక్ట్ అనేది మన జనరల్ హెల్త్ పైన కూడా పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మేము అడ్వైజ్ చేసేది ఏంటి, ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి కానీ 4 మంత్స్కి ఒకసారి కానీ డెంటల్ హాస్పిటల్స్కి వెళ్ళండి. ప్రాపర్గా క్లీనింగ్ అవసరమైతే క్లీనింగ్ చేయించుకోండి. డైలీ మార్నింగ్ నైట్ బ్రష్ చేసుకోండి. అందరు గనక రోజు మార్నింగ్ నైట్ మీరు బ్రష్ చేసుకుంటే కనుక మీరు డెంటిస్ట్ని కలవాల్సిన అవసరమే ఉండదు. 95% ఆఫ్ కేసెస్, ఓన్లీ 5% ఆఫ్ కేసెస్ ఎక్కడైతే మన కంట్రోల్ ఉండదో వాటికే రావాల్సి వస్తుంది. సో అంతేకాకుండా వీటి ఎఫెక్ట్ జనరల్ హెల్త్ పైన ఏ రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ డయాబెటీస్లో ఉన్నాడా లేడా అనేది మాకు ఒక ఫుల్ మౌత్ ఎక్స్రే తీసుకుంటే ఆ టీత్ చుట్టూన్న లిగమెంట్ అనేది వైడనింగ్ అవుతుందా లేదా, ప్రీ డయాబెటిక్ ఉన్నారా లేదా అని మేము చూసినప్పుడు మేము పేషెంట్కి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఒకసారి బెటర్ మీరు బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేయించుకోండి, లేదంటే జనరల్ ఫిజిషియన్ని కలవండి అని. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా లాంగ్ టర్మ్ హైపర్ టెన్షన్ ఉంది, అంటే బీపీ అంటాం కదా, బీపీ ఉంది, దానికి ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. అందులో వాడే ట్యాబ్లెట్స్ తోటి ఏమవుతుంది, నోరు అనేది డ్రైగా అయిపోతుంది. నోరు డ్రైగా అయిపోయినప్పుడు ఏమవుతుంది, మనకు బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువైపోయి పళ్ళు అనేటివి పుచ్చిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా నోరు డ్రైగా ఉన్నప్పుడు టేస్ట్ కూడా సరిగ్గా తెలియదు. వీటి సైడ్ ఎఫెక్ట్స్ అని తెలియక చాలామందిని వీటిని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అంటే మనం ఒక థాట్లో ఉంటాం, ఒక మైండ్ సెట్లో ఉంటాం. ఏంటి అంటే, ఏజ్ పెరిగినా కొద్దీ పళ్ళు అనేటివి వాటంతట అవే పోతాయని. కానీ అది 100% రాంగ్. 90 years ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా పళ్ళు చాలా మంచిగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ ఆ ఏజ్ వరకు కూడా పళ్ళు మంచిగా ఉన్నాయి అంటే వాళ్ళది హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. సో అట్లాంటి అపోహల నుండి మీరు బయటికి రావాలి. మీ ఓరల్ హెల్త్ బాగుంటే కనుక మీ వేరే బాడీ హెల్త్ అనేది అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. అంతేకాకుండా పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు నోటి నుండి వచ్చే వాసన బట్టి, ఆ స్మెల్ని బట్టి కూడా వాళ్ళకి ఏమైనా లివర్ డిసీజెస్ ఉన్నాయా, స్కిన్ డిసీజెస్ ఉన్నాయా, లేదంటే కిడ్నీ డిసీజెస్ ఉన్నాయా అనేది కూడా మనం ఒక వైల్డ్ గెస్కి అయితే రావచ్చు. సో దట్ దాన్ని బట్టి మీకు కన్సర్న్ స్పెషలిస్ట్కి మేము రిఫర్ చేస్తే మీకు అక్కడ ప్రాపర్ డయాగ్నోసిస్ జరుగుతుంది. ఎర్లీగానే అది రికగ్నైజ్ అయ్యి మీకు ట్రీట్మెంట్ అనేది ఈజీగా తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా స్టిఫ్నెస్ ఆఫ్ మజిల్స్ అవుతుంది. అందులో ఏమవుతుంది, మౌత్ ఓపెనింగ్ రాదు. చాలామంది ఏమనుకుంటారు, మౌత్ ఓపెనింగ్ రాకపోయేసరికి సరే తినడానికి అయితే వస్తుంది కదా, ఏం ఇబ్బంది లేదా అని దాన్ని పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అది ఇమ్మీడియట్ ఎమర్జెన్సీ అనేది ఇవ్వదు డాక్టర్ దగ్గర పోయి కూర్చోడానికి. కాకపోతే ఇట్లాంటి చిన్నగా మైల్డ్ ఇనీషియల్ స్టేజ్లో స్టార్ట్ అయ్యి అది బాడీ మొత్తం పాకిపోయేసరికి మీకు ఇర్రివర్సబుల్ చేంజెస్, అంటే మళ్ళీ నేను మొదటికి తీసుకురాలేని చేంజెస్ వరకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకే రెగ్యులర్ డెంటల్ విజిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మీరు కనుక ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఏంటి, రోజు 2 సార్లు బ్రష్ చేసుకోండి, ఫ్లాస్ చేసుకోండి, మౌత్ వాషెస్ యూజ్ చేయండి. ప్లస్ ఎవ్రీ 3 months ఆర్ అట్లీస్ట్ 2 times ఇన్ ఏ ఇయర్ డెంటిస్ట్ని కలవండి. మీరు ఇలాంటి సమస్యల నుండి అంతా మీరు బయటపడవచ్చు. మీకు గనక ఇలాంటి డౌట్స్ కానీ సమస్యలు కానీ ఏమైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి లేదా మెసేజ్ చేయండి. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్.